అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం శని త్రయోదశి ఎప్పుడు వస్తుంది? అసలు శని త్రయోదశి అంటే ఏమిటి? దాని విశిష్టత, ఆ రోజు చేయవలసిన పనులు, ఆ రోజు చేయవలసిన పూజలు, ఎలాంటి దానాలు చేస్తే మనకి శని దోషాల నుండి విముక్తి పొందుతుందో తెలుసుకుందాం. మామూలుగా త్రయోదశి నెలలో 2 సార్లు వస్తుంది. అలాంటి త్రయోదశి శనివారం రోజున వస్తే దాన్ని శని త్రయోదశిగా పిలుస్తారు. శివుడికి త్రయోదశి అనేది చాలా ప్రీతికరమైన రోజు. శనీశ్వరుడికి శనివారం అనేది చాలా ఇష్టమైనది. ఈ రెండు కలిసిన శని త్రయోదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ శని త్రయోదశి 2026 సంవత్సరంలో జనవరి 30వ తారీఖు శుక్రవారం ఉదయం 11:09 మొదలై జనవరి 31 శనివారం ఉదయం 8:26 ముగుస్తుందండి. మన హిందూ ధర్మం ప్రకారం సూర్యోదయం ఏ రోజునైతే వస్తుందో ఆ రోజునే మనం విశిష్టతగా తీసుకుంటాం, అంటే ప్రధానంగా తీసుకుంటాం. అందుకే జనవరి 31 శనివారం రోజున శని త్రయోదశిగా మనం పరిగణించవచ్చు. ఆ రోజు ఉదయం 8:30 లోపు పూజలు చేస్తే చాలా మంచిది. ఈరోజు శనేశ్వరుడు శివుణ్ణి గురువుగా ఆరాధిస్తాడు కాబట్టి శివుడికి అభిషేకం చేస్తే మనకి చాలా మంచిది. అలాగే శనీశ్వరుడికి ఇష్టమైన నల్ల నువ్వులను సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వుల నూనెతో తైలాభిషేకాన్ని చేస్తే ఆయన కటాక్షం మన పైన ఉండి మనకున్న శని దోషాలన్నీ తొలగిస్తారు. ఈరోజు రావి చెట్టు మొదల్లో నీళ్లు పోసి 11 ప్రదక్షిణలు చేసి దీపారాధన చేస్తే మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు దానాలు చేస్తే కూడా, అంటే అన్నదానం, ఎవరికైనా అవసరాల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి దానాన్నైనా చేస్తే కూడా మనకి దోషాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు మనం పఠించాల్సిన మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఇది అనరాని వాళ్ళు కూడా ఓం శం శనైశ్వరాయ నమః అని కూడా అనుకోవచ్చండి. ఈ శని త్రయోదశి సంవత్సరంలో 1-2 సార్లు వస్తుందండి. అలాంటిది మనకి ఈ సంవత్సరంలో మాఘమాసం మొదల్లోనే వచ్చింది. ఈరోజు ఎవరికైతే శని దోషాలు ఉన్నాయో, ఏలినాటి శని నుంచి బాధపడుతున్నారో అలాంటి వారు ఆ శనీశ్వరుడికి మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆయన కటాక్షంతో మీ దోషాలన్నీ తొలగించుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నమస్కారం.